హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ. దానికి కావాల్సినవి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, అలాగే గరం మసాలా, డ్రై కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, కడిగి పెట్టుకున్న పావు కిలో చికెన్, ఇంకా పసుపు, సాల్ట్, కారం. ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టుకుందాం. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు గ్రీన్ చిల్లీ అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గే వరకు మూత పెట్టుకుందాం. 2 మినిట్స్ అయిన తర్వాత చూస్తే ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పావు కిలో చికెన్ ముక్కలు వేసుకుందాం. ఒకసారి కలుపుకొని 1 నిమిషం మూత పెట్టుకుందామండి. చూసారు కదా, చికెన్లో ఉన్న ఆవిరంతా పోయింది. ఒకసారి మళ్ళీ కలుపుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కుక్ చేసుకుందాం. చూసారు కదండి, వాటర్ అంతా ఎగిరిపోయి చికెన్ మొత్తం దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, ఈ 3 వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు లైట్గా 1/2 లీటర్ వాటర్ పోస్తున్నాను. చూసారు కదండి, ఈ విధంగా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా అండ్ డ్రై కొత్తిమీర వేసుకున్నాను. అలా పైన జిమ్మి మరొకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. టూ మినిట్స్ ఆగి చూస్తే ఈ విధంగా కుక్ అవుతుందండి. ఆ చికెన్లో వాటర్ మొత్తం ఎగిరిపోయినంత వరకు కుక్ చేసుకోవాలి. టూ మినిట్స్ ఆగి మూత తీసి చూస్తే చూసారు కదా, ఈ విధంగా గ్రేవీ మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీ మొత్తం దగ్గరగా అయిపోయింది. చూసారు కదండి, ఇవాళ స్పెషల్ ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ. మీకు నచ్చినట్లయితే లైక్